ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలి, వాళ్లకు భవిష్యత్తుకు బాటలు వేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో అవని ఫౌండేషన్ నుంచి మన లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నోట్బుక్లు, అలాగే పెన్సిళ్ళు, పెన్నులు, ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం, పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకు అంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి అలాగే చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎంతో సంపాదిస్తున్నాం. వాస్తవానికి గవర్నమెంట్ ఐటీ కట్టాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ప్రతి సంపాదనలో రూపాయలో 30% అంటే 30 పైసలు మనం కనుక ట్యాక్స్ రూపంలో కడితే అది ప్రజలకు అలాగే అనేక గ్రామాలు కావచ్చు, పట్టణాలు అభివృద్ధి చేసుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతోనే ఆ ట్యాక్స్ పెట్టడం జరిగింది. ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనం మన సంపాదనలో అట్లీస్ట్ ఒక 5 పైసల వంతు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే, ప్రతి ఒక్కరు ఇది కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశం నుండి మనం తరలించుకుంటాం. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో ఎంపీ యూపీఎస్ స్కూల్లో సో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అవని ఫౌండేషన్ ద్వారా నోట్బుక్స్ మరియు పెన్సిళ్ళు అందజేయడం జరిగింది. సో ఈ అవని ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఎవరైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అక్షరం కోసం కొంత సహాయం చేయాలని ఒక ఆలోచనతోటి ఈ అవని ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. ఈ అవని ఫౌండేషన్ స్థాపించి కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. 3వ సంవత్సరం అడుగుపెట్టాము. ఈ 3 సంవత్సరాలల్లో చాలా స్కూళ్ళల్లో కూడా మేము ఇప్పటివరకు ఈ బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పెన్నులు అందజేశాము. సో దాని విషయం మీదనే ఈరోజు మన మహబూబాబాద్లో కూడా ఇచ్చాము. సో దానికి గౌరవ అధ్యక్షులు మన శాసనసభ్యులు మురళీనాయక్ గారు, ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. సో పిలవగానే వచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభివందనాలు. సో అదేవిధంగా ఈ యూపీఎస్ స్కూల్ యొక్క టీచర్స్ వారందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఇంతకన్నా నిరుపేద విద్యార్థులు ఎక్కడ ఉన్నా కూడా వారికి సాయం చేయడానికి అవని ఫౌండేషన్ ఎప్పటికీ కూడా ముందుంటుందని మీ అందరి ముందు నేను మరొకసారి తెలుపుకుంటూ, వచ్చిన మీ అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ జై హింద్, జై అవని అండి.